హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాన్సీ ఛానల్. ఈరోజు మన వీడియో చూడండి, ఏకలవ్యకు సంబంధించిన 6th క్లాస్ ఎంట్రన్స్ టెస్ట్. అంటే ఇది ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ 2025-26కి సంబంధించిన క్వశ్చన్స్ పేపర్ అన్నమాట. ఇది మనకి రీసెంట్గా జరిగిన సండే 2వ తారీఖు 3వ నెల 2025కి సంబంధించిన ఎగ్జామ్స్ పేపర్ అనమాట. అయితే మనం దానికన్నా ముందు ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఉంటుందనేది చదువుదాం. చూడండి, మనకి ఇందులో క్వశ్చన్స్ అనేది మనకి 100, ప్రతి ప్రశ్నకి 1 మార్క్స్ అనమాట. ఇందులో 3 సెక్షన్స్ ఉంటాయి, సెక్షన్ ఏ, సెక్షన్ బి అండ్ సెక్షన్ సి. ప్రతిది కూడా ఆబ్జెక్ట్ టైప్ క్వశ్చన్స్ ఉంటుంది. అయితే మనకి సెక్షన్స్ ఏలో 50 మార్క్స్ ఉంటుంది, సెక్షన్స్ బి అండ్ సిలో 25 అనమాట. అంటే ఇది 50 ప్లస్ ఇది 25 50 100 అనమాట. అయితే మనము ఇందులో మనకి బ్లూ అంటే నీలం మరియు బ్లాక్ బాల్ పెన్తో మాత్రమే రాయాల్సి ఉంటుంది అనమాట. మనకి జనరల్గా చెప్పే కాలిక్యులేటర్ కానీ సెల్ ఫోన్ కానీ మనకి అనుమతించరు అనమాట. అయితే మనం క్వశ్చన్స్ పేపర్కి వెళ్ళిపోదాం. అయితే చూడండి, మనకి మొదటిగా మెంటల్ ఎబిలిటీ ఇచ్చారు. దాంట్లో నోట్ మిగిలిన వాటికంటే భిన్నంగా ఉన్న బొమ్మను ఎంచుకోండి అన్నారు. అయితే మనకి దీంట్లో మొదటిది చూద్దాం. చూడండి, ఇందులో ఈ 4 ABCD అని 4 ఇచ్చారు. దీంట్లో భిన్నంగా ఏదో అనేది గుర్తించండి అన్నారనమాట. ఇందులో మనకి చూడండి అన్నీ సేమ్ ఉండి ఒకటి తేడాగా ఎక్కడ కనిపిస్తుంది మనకి. చూడండి, ఇది మనకి బల్బు మోడల్లా ఉంది, అన్ని బల్బ్ మోడల్ లాగా ఉంది. అయితే చూడండి, ఇది పెద్ద బాక్స్, ఇది చిన్న బాక్స్ అనమాట. చూడండి, ప్రతి దాంట్లో చిన్న బాక్స్ దగ్గర డాట్ ఉంది, ఇక్కడ కూడా డాట్ ఉంది, ఇక్కడ కూడా డాట్ ఉంది. కానీ ఈ సిలో మాత్రమే డాట్, ఇలాంటి డాట్ అనేది ఇక్కడ ఉండకుండా మధ్యలో ఉందన్నమాట. అంటే ఇది డిఫరెంట్గా ఉన్నట్లే కదా. మనకి దీనికి సరైన సమాధానం సి. తర్వాత మనం రెండవది చాలా ఈజీగా ఉంది. చూడండి, అన్ని సర్కిల్ ఉంది, ఇది వేరుగా ఉంది. అంటే మనకి రెండో దానికి సమాధానం డి అనమాట. అయితే మనం మూడో దాంట్లో చూసుకున్నట్లయితే ఇదన్నీ చూడండి, ఇది స్క్వేర్, ఇది స్టార్, ఇదేమో యారో మార్క్ అనమాట. ఇది మాత్రం ఓపెన్గా ఉంది, దీనికి సమాధానము డి. ఇందులో మనం చూడండి, ఇది క్లాక్, మనకి 4వది క్లాక్ మోడల్కి ఇచ్చారనమాట. ఇది అన్నీ ఒకవైపు ఇట్లా క్లాక్ వైజ్ తిరుగుతుంటే ఇది ఒకటి మాత్రమే తేడాగా ఉందన్నమాట. అంటే ఇక్కడ చూడండి, బాణం గుర్తు పైన ఉంది, అంటే బయట ఉంది, ఇది కూడా బయట ఉంది, ఇది కూడా బయట ఉంది, అన్నీ బయట ఉంది. ఇది బాణం గుర్తు చూడండి, ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ బాణం గుర్తు అనేది లోపల ఉందన్నమాట. ఇలాగా అంటే మనకి ఇందులో ఏదో ఒకటి మనకు తేడా ఇచ్చి ఉంటారు అన్నమాట. అదే మనం కనుక్కోవాల్సి ఉంటుంది. అయితే మనం 5వది క్వశ్చన్స్ మనం చూసినట్లయితే ఈ 5వ దాంట్లోని ప్రతిదీ సెంటర్లో గీత గీస్తుంది, ఇది ఒకటి మాత్రమే చిన్నది సైడ్న గీశారు. మనకి సమాధానం ఇందులో సి అనమాట. అంటే మనము ప్రతి క్వశ్చన్స్ అనేది ఈ విధంగా మనం గుర్తిస్తే సరిపోద్ది అనమాట. 6వది మనం ఎలాగా చూడండి గుర్తించవచ్చు. మనకి 6వదని ప్రతిదీ చిన్నది కట్ అయి ఉంది, ఇది ఒకటి మాత్రం కట్ అవ్వలేదు అనమాట. ఇది రెక్టాంగిల్, దానికి సమాధానం డి. అయితే 7వ క్వశ్చన్స్ మనకి చూడండి, ఇది ఒక బాల్ టైప్లో ఉంది. ఇందులో మనకి చూడండి ప్రతిదీ అనేది బయట ఇలా గీతలు ఉన్నాయి, కానీ ఇది ఒక్కదానికి మాత్రమే తక్కువ బయట గీతలు ఉన్నాయన్నమాట. దానికి సమాధానము బి. 8వ క్వశ్చన్ చూద్దాం మనం. చూడండి, ఇక్కడ 8వ క్వశ్చన్ మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఈ సర్కిల్ అనేది ఒకదానికి ఒకటి ముడిపడి ఉంది అనమాట. అన్నీ అలాగే ఉంది, కానీ ఇది చూడండి, ఈ 3 కూడా కలిసినట్లు ఉంది, ఇది కూడా అలాగ ఉంది, ఇలాగ ఉంది. ఇది మాత్రము ఇది సపరేట్గా ఉంది, ఇది సపరేట్గా ఉంది. అంటే మనకి సమాధానము బి అన్నమాట. అయితే మనం 9వ క్వశ్చన్స్ మనం చూడవచ్చు. ఈ 9వ క్వశ్చన్స్లో ఈ ప్రతి దానిలో డాట్ ఉంది, ఇందులో మాత్రం స్టార్ అని ఉంది. చూడండి ఎంత ఈజీగా ఇచ్చారు అనేది. తర్వాత 10వ క్వశ్చన్స్లో చూడండి, ఈజీగా మనం దీంట్లో ఐడెంటిఫై చేయవచ్చు అనమాట. సమాధానం మనకి ఇక్కడ ఏ. తర్వాత మనం 11వ క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఇందులో సమాధానం అనేది మనకి డి. ఎందుకంటే చూడండి, ఈ ప్రతి చుక్కలో బాణం గుర్తుంది, దీంట్లో రివర్స్ ఉందన్నమాట. తర్వాత 12th మనం క్వశ్చన్స్ అబ్జర్వ్ చేద్దాం. చూడండి, 12thలో మనకి ఈ 12thలోని మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఈ బ్లాక్ షాడ్ అనేది చూడండి, ఇది పైన ఉంది,
ఇది కిందన ఉంది అని దీనికి ఆపోజిట్, దీనికి ఆపోజిట్, దీనికి ఇదే ఆపోజిట్, దీనికి ఆపోజిట్. కానీ ఎక్కడ మనకి తేడా ఉంది? బాగా అబ్జర్వ్ చేస్తే ఇందులో చూడండి ఒకటి మాత్రమే అలాగుందనమాట, మిగతావన్నీ తేడాగా ఉన్నట్లు ఉందన్నమాట. అదేది మనం చెప్పవచ్చు. తర్వాత మనం 12వ క్వశ్చన్ చూద్దాం. ఇది చూడండి ఒకే మోడల్లో ఉంది ఇవన్నీ, ఇది ఒకటే స్ట్రైట్గా ఉందన్నమాట. అంటే ఇది కొద్దిగా అడ్డంగా ఉంది, ఇది కూడా అడ్డంగా ఉంది. ఇది ఒకటి మాత్రం మనకి నిలువుగా ఉన్నట్లు ఉందన్నమాట. ఓకే, మనం 13 క్వశ్చన్కి సమాధానం చూడండి. ఇక్కడ ఈ అన్నిటి సర్కిల్ ప్లస్ డాట్ ఉందన్నమాట. ఇందులో మనం బాగా గమనిస్తే. కానీ ఒకటి మాత్రం మనకు ఇక్కడ చూడండి ఏదో ఒకటి మనకి తప్పుగా ఇచ్చి ఉంటాడు. ఇందులో మనం తప్పుగా ఉన్నది గుర్తించాలంటే ప్రతిదీ ఒకసారి మనం అబ్జర్వ్ చేయాలి. ఇందులో చూడండి ఈ డాట్ అనేది లోపల ఉంది, దీనికి దగ్గర ఉంది, అన్నీ అలాగే ఉందన్నమాట. కానీ ఒకటి మాత్రమే దీంట్లో మనకి డిఫరెంట్గా ఉంది. చూడండి ఇందులో ఈ డాట్ అనేది లోపల ఉంది, ఇది బయట ఉంది, ఇది లోపల ఉంది, బయట ఉంది, ఇది లోపల ఉంది, ఇది బయట ఉంది అన్నమాట. అంటే మనము చూడండి ఈ ఏలో మాత్రమే మనకి రెండు కూడా లోపల ఉంది. దానికి సమాధానము 13కి ఏ అన్నమాట. అలాగా అయితే ఇందులో మనం గమనించవచ్చు. చూడండి ఇందులో 14వదిలో మనకి ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇది చూడండి, ఈ గీత అనేది మనకి లోపల ఉంది, ప్రతి దాంట్లో మనకి బయట కనిపిస్తుంది దీనికి. అంటే మనకి దీనికి సమాధానము 14లో ఏ అన్నమాట. ఇందులో చూడండి 15లోనే ఇది చాలా ఈజీగా అన్నీ నిలువుగా ఉందన్నమాట, ఇది ఒక్కటే అడ్డంగా ఉంది. 15కి సమాధానము సి. ఇప్పుడు 16వ క్వశ్చన్ చూద్దాం. చూడండి ఇది ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. ఇది బాణం గుర్తు చూడండి, ఇట్లా ఉంది. అంటే ఇది చూడండి, ఇది ఒక వైపు ఉంది, ఇది ఒక వైపు ఉంది, ఇది ఒక వైపు ఉంది, ఇది ఒక్కటే దీనికి అన్నిటికీ రివర్స్గా ఉందన్నమాట. దీనికి సమాధానం అనేది 16లో ఏ. తర్వాత ఈ 17వది బాగా అబ్జర్వ్ చేయండి, మీరే సమాధానం చెప్పేస్తారు. ఇందులో చూడండి లోపల ఏ బొమ్మ ఉంటే బయట కూడా అదే బొమ్మ ఉంది. ఇందులో కూడా సేమ్ ఉంది, ఇందులో కూడా సేమ్ ఉంది. కానీ ఒక్క సిలో మాత్రము ఇందులో చూడండి మనకి ఒక రెక్టాంగిల్ మోడల్ ఉండే, ఇందులో స్క్వేర్ల త్రిభుజం ఆకారంలా ఉంది అనమాట. అంటే దీనికి 17లో సమాధానం అని మనకు సి అనమాట. చూడండి 18లో చూడండి బాగా, ఈ 18లో మనకి సమాధానం అనేది గుర్తిద్దాం. చూడండి ఇది ఒక ట్రయాంగిల్ అంటే త్రిభుజం మోడల్లా ఉంది, ఇది ఒక్కటే మనకి స్క్వేర్లా ఉంది అనమాట. 18లో మనకి సమాధానం అనేది డి. నెక్స్ట్ 19లో మనకి చూడండి ఏఈఎన్సి ఇచ్చారనమాట. మనకి ఏఎన్సి అనేది మనకి ఇందులో తేడా అనేది మనం ఎలా గుర్తిస్తామంటే చూడండి ఏఈసి అనేది మనకు దగ్గర పదం అనమాట. అంటే ఏ అంటే ఏకి ఈ దగ్గర ఉంటుంది, తర్వాత ఏకి సి దగ్గర ఉంది, కానీ ఎన్ అనేది చాలా లెటర్ అనేది మనకు దూరంగా ఉంటుంది అనమాట. దీనికి సమాధానం అనేది ఎన్ అనమాట. తర్వాత 20వ క్వశ్చన్ చూద్దాం. బాగా అబ్జర్వ్ చేయండి, ఇందులో మీరే సమాధానం అనేది గుర్తిస్తారు. ఇందులో బాగా గుర్తిస్తే మనకి చూడండి ఈ గీతలు ఉన్నాయి కదా, ఇది చూడండి, ఇది లోపల, ఇది కూడా లోపల, ఇదేమో లోపల, ఇది ఒకటి బయట ఉంది. చూడండి ఇవి కూడా అలాగే ఉన్నాయి సేమ్. కానీ ఈ సి మాత్రమే ఒకే వైపు ఉంది అనమాట. అంటే లెఫ్ట్ సైడ్, ఇది చూడండి, ఇది లెఫ్ట్ 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 లెఫ్ట్, ఇది ఒకటి లోపల బయట, లోపల బయట, ఇది కూడా ఇది లోపల, ఇది ఒక బయట అన్నట్లు ఉందన్నమాట. అంటే ఇది ఒక్కటే తేడాగా ఉంది, మిగతావన్నీ సమానంగా ఉంది. అంటే మనకి దీనికి 20లో సమాధానము సి అన్నమాట. అయితే మనము 21వ క్వశ్చన్కి వచ్చాము. చూడండి క్రింది ఇవ్వబడిన ప్రశ్నలకు ఎడమ వైపు ఇచ్చిన చిత్రాన్ని గమనించి దానికి సరైన చిత్రాన్ని కుడివైపు నుండి ఎంచుకోండి అనమాట. అంటే ఇందులో ఫిగర్ ఇచ్చారు, ఈ బొమ్మ అనేది ఏది సేమ్ ఉందో అనేది మనం గుర్తిస్తే చాలు, అంతే. చాలా చాలా ఈజీ ఇది. అంటే ఈ బొమ్మ ఎలాగుందో ఇలా గుర్తించడమే. అంటే మనకి చూడండి 21లో మనకి ఏ, ఇందులో మనం బాగా గమనిస్తే ఇది దీనికి సమానంగా ఉన్నది ఏ అన్నమాట. తర్వాత 20లో కూడా సేమ్ అలాగనమాట. 22లో మనకి
సేమ్ ఉన్న బొమ్మ అనేది సి అనమాట. తర్వాత 23లో చూడండి ఈ మనిషి బొమ్మలాగా ఇచ్చాడు, 2 చుక్కలు, ఇందులో బ్లాక్ కలర్ ఉంది, తర్వాత బాణం గుర్తు. ఇందులో మనం బాగా గమనిస్తే బిలో ఉందన్నమాట. తర్వాత 24 అనమాట. 24లోని ఇది ఎలాగుందో ఇక్కడ కూడా అలాగ ఉండాలన్నమాట. ఇక్కడ మనం బాగా గమనిస్తే ఈ 24లో మనకి దేంట్లో ఉంది బాగా చూడండి, డీలో ఉందన్నమాట. డీలో ఉందన్నమాట. తర్వాత 25లో సేమ్ ఈ లెఫ్ట్ సైడ్కి ఎక్కడ ఉందని బాగా గమనిస్తే అన్నీ వేరే వేరుగా ఉంది. ఈ ఒక్క ఏ మాత్రము సేమ్ ఉందన్నమాట. మనము 26వ ప్రశ్నకి వచ్చాం. చూడండి ఫిగర్ క్యూలో ఇచ్చిన ముక్కల నుండి ఏ బొమ్మలు ఏ బి సి మరియు డీలు ఏర్పడవచ్చు కనుక్కోండి అన్నారనమాట. అంటే చూడండి ఇప్పుడు ఈ బొమ్మ ఉంది, ఈ బొమ్మ అనేది కలిపితే ఇందులో 4లో ఏ కానీ బి కానీ సి కానీ డిలో ఏది బొమ్మ అనేది కలుపుతూ వస్తుందో అదే మనకి సమాధానం అనమాట. ఈ 4 ఉండాలి. ఇప్పుడు మనం ఒకటిదానికి ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి ఇవి ఉండాలి, ఇది ఉండాలి, ఇది ఉండాలి, ఇది ఉండాలి. చూడండి మొదట్లో చూసుకున్నట్లయితే మొదట ఏలో ఇవి ఉన్నాయి కానీ ఈ స్క్వేర్ మోడల్ లేదనమాట. అంటే ఇది కాదు. రెండో దాంట్లో కూడా అలాగే. చూడండి ఈ 4లో చూద్దాం. 4లో బాగా కనిపిస్తుంది. ఈ డాట్ అనేది ఈ చివరి ఉంది. ఇది అనేది మనకి ఇక్కడ చూడండి ఈ ఫిగర్ అనేది మనకి ఇది ఇలా రాసి ఇలా చేసి ఇలా ఇది అనమాట. ఇది రెండోది ఇదేమో ఇక్కడ ఉంది, ఇది ఇలాగా. తర్వాత ఇదేమో ఇది. సరిపోయిందా? ఎక్స్కి మనకు సమాధానం డి అనమాట. ఇందులో కూడా మనం బాగా గమనిస్తే ఎంఎస్ఓ ఉండాలన్నమాట. చూడండి ఎంకి కుడివైపు ఎస్ ఉండాలి. చూడండి ఎంకి ఇది కుడివైపు ఎస్, తర్వాత ఓ అనమాట. 27కు సమాధానం అనేది మనకి ఈ డి అనమాట. తర్వాత 28లో ఈ 4 కలిపితే మనకి రావాల్సింది ఏదో వస్తుంది. మనకి ఈ 4 కలిపితే మనకి బి అనేది వస్తుందన్నమాట. దానికి సమాధానం బి. తర్వాత 29 అనేది చూడండి బాగా ఈ చూడండి టీ ఉండి ఇలా ఉండాలన్నమాట. ఇక్కడ బాగా గమనించండి. చూడండి ఇందులో మనకి బాగా గమనిస్తే మనకి సేమ్ ఉన్నది మనకి ఈ డీలో కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే చూడండి ఈ మనిషి బొమ్మలో కనిపించేది చూడండి ఇక్కడ సేమ్ లేదు. ఇది ఉంది కానీ ఈ టీ అని ఈ బాణం గుర్తు అనేది కిందన ఉంది. ఇది కూడా సేమ్ ఉంది కానీ ఇక్కడ సైడ్న ఇది లేదనమాట. ఇది ఒక్కటి మాత్రం ఉంది. అంటే మనకి 29లో సమాధానం అనేది డి అనమాట. అయితే మనం 30లో ఈ ప్రతి ముక్క అనేది మనకి కలిపితే ఎక్కడ వస్తుంది బాగా గమనిస్తే మనకి ఈ సీలో వస్తుంది అనమాట. సీలో వస్తుంది. ఎట్లా అంటే ఇందులో చూడండి 2 చుక్కలు ఉండాలి. ఇట్లా 2 చుక్కలు ఉండి దానికి డాట్ అనేది ఉండాలి. ఈ 2 చుక్కలు కూడా డాట్లో ఉంది. తర్వాత ఈ 3 అనేది సిసి ఉండాలి. సిసిసి 2 బయట ఉంటుంది, ఒకటేమో లోపల ఉంటుంది. చూడండి ఇది 2 బయట ఉంది, ఒకటేమో లోపల ఉందన్నమాట. తర్వాత మనము 31 క్వశ్చన్ చూద్దాం. చూడండి సమస్యాత్మక ఫిగర్ ద్వారా స్థాపించబడిన అదే శ్రేణిని కొనసాగించే 4 సమాధాన ఫిగర్స్ నుండి ఒక ఫిగర్ని ఎంచుకోండి. ఇక్కడ ఏం లేదండి. మనం చూడండి ఇది 1 ఇదేమో ఈ విధంగా వస్తుంది. ఇదే వచ్చినప్పుడు నెక్స్ట్ ఏమో ఇది ఈ విధంగా వస్తుంది అనమాట. అంటే ఈ బొమ్మ అనేది ఈ విధంగా వస్తే ఈ బొమ్మ ఎట్లా వస్తుంది అని అడిగారు అనమాట. దానికి చాలా చాలా ఈజీ. చూడండి ఇక్కడ మనం బాగా గమనించండి. ఫస్ట్ అనేది చివరికి వెళ్ళిపోయింది. ఈ మధ్య ఉన్నది మొదటికి వచ్చింది. ఇక్కడ చూడండి ఇక్కడ మొదటికి వచ్చింది. ఈ చివరి ఉన్నది మధ్యలోకి వచ్చింది అనమాట. సేమ్. ఇప్పుడు చూడండి ఈ మొదటి ఎక్కడికి వస్తుంది, ఇది ఈ ఫిగర్ అనేది చూడండి ఈ ఫిగర్ అనేది చివరికి వెళ్ళిపోయిందా, ఇదేమో ఈ పైన రావాలండి ఇక్కడ. తర్వాత ఈ రెండవదేమో మొదటికి రావాలి.
ఈ చివరేమో మధ్యన రావాలి. ఎక్కడ ఉంది ఇందులో మనం బాగా గమనిస్తే చూడండి, ఇదేమో పైకి వెళ్ళాలి కదా, ఇక్కడ ఉంది చూడండి. మనకి సమాధానం అనేది సి. ఇదేమో మనకి మధ్యలో రావాలి, ఇదిగో మధ్యన ఉంది. ఈ సెకండ్ ఏమో ఫస్ట్ రావాలి, ఇదిగో ఫస్ట్. ఈ మోడల్గా అనమాట. అంటే ఇది ఏ విధంగా తిరిగి ఉందో ఇది కూడా అదే విధంగా తిరిగి ఉంది. దీనికి సమాధానము 31కి సి అన్నమాట. తర్వాత సేమ్ ఇప్పుడు చూడండి, సేమ్ బొమ్మ ఉండి రెండవది ఎట్లా ఉంది, ఇది తిరిగి ఉంది అనమాట. ఇది కూడా సేమ్ ఈ ఏదైతే ఇది ఉందో ఇదేమో మనకి బాణం గుర్తులుగా మారి ఇదేమో కింద ఉంది కదా, ఇది పైకి వెళ్ళాలి. ఎక్కడ ఉంది ఇక్కడ సేమ్ పైకి ఉన్నది, అన్నీ పైకి ఉంది కానీ ఈ బాణం గుర్తేమో పైన ఉండాలన్నమాట. ఇటు చూపించాలి రైట్ సైడ్. ఇందులో బి అన్నమాట మనకి సమాధానం. 32లో బి అనేది సమాధానం అన్నమాట. తర్వాత ఇందులో చూడండి, మొదటిదేమో కింద ఉన్నదేమో రైట్కి వెళ్ళింది. ఒకవేళ మనం పైకి వెళ్ళింది అనుకో, మనం ఇటు పక్క వెళ్తుంది, ఇటు పక్క రావాలన్నమాట. మనకి బాణం గుర్తు అనేది ఇటు పక్క ఉండాలి. దీనికి సమాధానం అనేది సి. తర్వాత బాగా ఇది 34 క్వశ్చన్ చూద్దాం. మనకు చూడండి, ఈ స్టార్ ఏమో కిందన వచ్చింది, ఈ బ్లాక్ కలర్ ఏమో మధ్యన వచ్చింది. ఇది ఎక్కడ రావాలి చూడండి, ఇది పైకి వచ్చినప్పుడు కిందకు వస్తే, ఇది ఉన్నప్పుడు ఇటు రావాలంట లెఫ్ట్ సైడ్. ఇదేమో ఇటు పక్క ఉండాలి. ఏది సమాధానం మనకి చూడండి, ఇదేమో ఇక్కడ ఉండి, అంటే ఇక్కడ ఉంది, రెండు ఉన్నాయి. తర్వాత ఇది ఉంది, దానికి సమాధానం అనేది సి అన్నమాట. 34కి సమాధానం సి. మనం నెక్స్ట్ 35 చూద్దాం. 35 అనేది చూడండి, ఈ డబల్ ఉన్నదేమో ఆఫ్ అయింది, ఇది డబల్ ఉన్నది ఇటు పక్క మనకి ఓన్లీ లెఫ్ట్ సైడే ఆఫ్ ఉండాలన్నమాట. దీనికి సమాధానము డి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 36 ఇదేమో ఇట్లా మారింది, ఇది ఎట్లా మారుతుంది అని అడిగారు అనమాట. నెక్స్ట్ ఆల్రెడీ మనం ముందు చేసాం కదా, 35, 34 అట్లా. దీనికి మనకి సరైన సమాధానం 36లోని ఏ అన్నమాట. తర్వాత 37 చూడండి, ఇదేమో పైకి వెళ్ళింది, ఇది పైకి వెళ్ళింది, ఇదేమో ఇట్లా ఇది ఉంది. ఇది కూడా సేమ్ ఎట్లా ఉండాలి, ఇది పైకి ఉన్నదేమో ఇక్కడ ఉండాలి, ఇదేమో ఇట్లా ఉండాలి. చూడండి 37లో మనకి సమాధానం అనేది ఏ అన్నమాట, ఏ. తర్వాత 38 ఈ ఫిగర్ ఏమో ఇట్లా మారింది, ఇది ఎలా మారుతుంది అని అడిగారు. ఇదేమో మనకి బిలా మారుతుంది అనమాట. 39లో మనకి చూడండి, 39లోని మనకి సమాధానం అనేది ఏ. 40లోని మనకి సమాధానం అనేది చూడండి, ఇది ఇట్లా మారితే ఇది ఎట్లా మారుతుంది అని అడిగారు. సమాధానం మనకి డి అన్నమాట. నేను కొన్ని ఎందుకు స్కిప్ చేస్తున్నానంటే ఈ వీడియో అనేది లెంత్గా అయిపోద్ది. ఇప్పుడు మనము 41లో ఉన్నాం, దాదాపు మనం 100 చెప్పాల్సి ఉంటుంది. అందుకే మనకి కొన్ని స్కిప్ చేసేస్తున్నాను. నేను మ్యాక్సిమం క్వశ్చన్స్లోని 1 కానీ 2 మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిగిలినవన్నీ నేను సమాధానం అనేది పెట్టేస్తాను అన్నమాట. ఓకేనా. ఇప్పుడు చూడండి, పారదర్శక షీట్ను చుక్కల రేఖ వద్ద మడిచినప్పుడు నమూనా ఎలా కనిపిస్తుందో 4 ప్రత్యామ్నాయాల ద్వారా కనుక్కోండి అని ఇచ్చారనమాట. అంటే ఏం లేదండి, ఒక పేపర్ని కట్ చేసి లేకపోతే ఆ విధంగా కట్ చేసి ఇప్పినప్పుడు ఏ విధంగా కనిపిస్తుంది, లేకపోతే మడత పెట్టినప్పుడు ఏ విధంగా కనిపిస్తుంది అన్నట్లు ఇది అడిగారు అనమాట. చూడండి, మనకి ఇది ఎక్స్, ఈ ఎక్స్లోని వాళ్ళ కట్ చేస్తే లేకపోతే వాళ్ళు మడత పెడితే ఇక్కడ అడిగింది. చూడండి, పారదర్శక షీట్ను చుక్కల రేఖ వద్ద మడిచినప్పుడు నమూనా ఏ విధంగా కనిపిస్తుందో 4 ప్రత్యామ్నాయాల ద్వారా కనుక్కోండి. ఇప్పుడు ఈ ఎక్స్ అనేది ఒకళ్ళు మడత పెడితే ఏ విధంగా వస్తుందని అడిగారు అనమాట. చూడండి, ఇందులో చాలా ఈజీ అండి. దీన్ని మడత పెట్టినప్పుడు ఇది ఎట్లా వెళ్ళిపోద్ది, ఈ బాక్స్ అనేది ఇలా ఉంటుంది. ఇది ఇలా ఉంది కదా, ఇలా మడత వెళ్ళినప్పుడు ఎలా మారుతుంది, ఇది కూడా సేమ్ ఇలాగెళ్ళి ఇలా మారుతుంది అండి. ఇలా ఉంటుంది. ఎక్కడ ఉంది, ఇది బిలో ఉందన్నమాట.
చూడండి సేమ్ ఇది కూడా అలాగే. ఇప్పుడు దీనికి ఇలా మడత పెట్టడానికో ఈ మడత ఒకదానికి ఒకటి కలిసిపోద్ది అనమాట. ఎక్కడుంది అలాగా ఒకదానికి ఒకటి కలిసిపోయేది? మొదటి ఏలోనే ఉంది. ఇది మళ్ళీ కలిసిపోయినప్పుడు ఎట్లా ఉంటుంది? ఇది ఈ ముక్క, ఈ పేపర్ ముక్క, ఈ సగం పేపర్ ముక్క అనేది ఇలా మడత పెట్టేస్తే ఏమవుతుంది? ఇది చూడండి, ఇది ఆల్రెడీ మనకి ఈ విధంగా ఉంది. ఈ పేపర్ అనేది మనకి అటు వెళ్ళిపోతే దీనికి కలిసి ఇది కలిసిపోద్ది అనమాట. అంటే మనకి ఈ టైప్ హెచ్ టైప్లో ఉంటుంది అనమాట. ఎక్కడ ఉంది సమాధానం? మనకి సి అనమాట. అలాగే ఇవన్నీ కూడా అలాగే చేయాలన్నమాట. అంటే నేను ఇప్పుడు సమాధానం అనేది చెప్పేస్తాను చూడండి. 44లో మనకి సమాధానం అనేది ఏ, 45లో మనకి సమాధానం అనేది చూడండి. ఇది ఏం లేదు, ఇది ఇట్లా మూసేసినా ఇది ఎలా ఉందో అలాగే ఉంటుందన్నమాట. దీనికి మార్పు అనేది ఏముండదు. ఎట్లా అయితే ఇది ఇటు నుంచి మడత పెట్టినా లేకపోతే అటు నుంచి మడత పెట్టినా మనకి ఏం మార్పు ఉండదు అనమాట. సేమ్ ఎట్లా ఉంది ఇక్కడ డి అనమాట. 45లో సమాధానం డి. తర్వాత చూడండి 46 చూద్దాం. నమూనా పూర్తి చేసే బొమ్మను గుర్తించండి. ఇక్కడ ఏం లేదండి, ఆల్రెడీ సగం బొమ్మని ఇచ్చాడు అనమాట. ఇక్కడ మనకి ఏ బొమ్మ వస్తుంది అనేసి అడిగారు అనమాట. నెక్స్ట్ అంటే ఇక్కడ పూరించాలి. ఈ 4లో ABCDలో పూరించాలన్నమాట. చూడండి ఇది ఏం లేదు, పైన ఇది ఎట్లా ఉంటే ఇక్కడ కూడా అలాగ వస్తుంది అనమాట. మనం చూడండి ఇక్కడ నేను ఇక్కడ గీసేస్తాను. ఇక్కడ ఎలా మనకి వస్తుంది అనేది గీస్తే మనకి ఈజీగా తెలిసిపోద్ది అనమాట. ఇప్పుడు ఈ కిందన ఏ విధంగా వచ్చిందో పైన కూడా అదే విధంగా మనకి వస్తుందన్నమాట. మనకి ఏ విధంగా వస్తుంది? ఇది ఉంది కదా, ఇట్లా ఒకటి వెళ్ళి తర్వాత ఇక్కడ ఒకటి వస్తుంది, ఇలాగొచ్చి ఇక్కడ చూడండి ఇక్కడ గీత ఉంది కదా, ఈ గీత అనేది ఇలా ఉంటుందన్నమాట. చూడండి ఇక్కడ ఈ సైడ్న గీత ఉంది కదా, ఇక్కడ గీత ఉంటుంది మనకి. చూడండి ఇది బి. తర్వాత 47లో మనకి సేమ్ టు సేమ్ అనమాట. ఇప్పుడు చూడండి ఇలా కలిసి ఉంది కదా, చూడండి ఇది ఇలా కలిసి ఉంది, ఇది ఇలా కలిసి ఉంది, ఇది ఇలా వెళ్ళి ఇక్కడ కలవాలి, ఇది ఇక్కడ ఒకటి కలవాలి, ఇక్కడ ఇలా కలవాలి, ఇదేమో మళ్ళీ ఇలా రావాలి, ఇది మళ్ళీ కలవాలి. అంటే మనకి ఇలా ఉండి ఇలాగా ఈ 3 ఉన్నది. ఎక్కడ ఉంది? ఇదిగో డి అనమాట. సమాధానం మనకి డి అనమాట. తర్వాత మనకి 48లోని ఈ బాక్స్ అనేది మనము కలపాల్సి వస్తుంది అనమాట. ఎక్కడ మనకి చూడండి ఇక్కడ బిలో ఉంది 49 అనేది మనకి ఏ విధంగా ఉంటుంది? ఇక్కడ చూడండి ఈ పైన ఎట్లా ఉందో అలాగే మనకి రావాలి. అంటే ఈ విధంగా వచ్చి ఈ ముక్క ఈ విధంగా వచ్చి ఈ పైన చూడండి ఇదేమో ఇలాగున్ని, ఆ గీత ఏమో చివరకు ఉంటుంది అనమాట. ఇది ఎక్కడ ఉంది? సమాధానం 49కి డి అనమాట. ఈ 50కి ఈ ముక్క ఎలా ఉందో ఇక్కడ ముక్క కూడా అలాగే పెట్టాలి. ఇదిగో ఈ ముక్క, సమాధానం బి అనమాట.